హార్ముజ్లో మళ్ళీ హై టెన్షన్ మొదలైంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అమెరికా వార్షిప్స్ పైన ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. అయితే ఇరాన్ సంబంధించినటువంటి ఒక నౌక తౌసక్ అనేటువంటి ఒక నౌక ఈ అమెరికా స్వాధీనం చేసుకుంది. సో అమెరికా ఇప్పటికే పలు వార్షిప్స్ని ఇరాన్కి సమీపంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఆ సమీప సముద్ర జలాల్లో మోహరించి పెట్టింది. అటు ఇరాన్కి వెళ్ళేటువంటి పోర్ట్లన్నింటినీ కూడా దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో ఈ రోజుతో సీజ్ ఫైర్ సంబంధించి పూర్తిస్థాయి అగ్రిమెంట్ ఏదైతే వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉన్నారో ఆ అండర్స్టాండింగ్ పూర్తవబోతోంది. ఇదే క్రమంలో తౌసక్ అనేటువంటి ఒక నౌక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుంట ఇరాన్ సముద్ర జలాల్లో నుంచి బయటికి వస్తూ ఉంటే దాన్ని యుఎస్ వార్షిప్ అడ్డుకుంది. పూర్తిగా అడ్డుకోవడమే కాదు, స్వాధీనపరుచుకుంది. ఈ తౌసక్ అనేటువంటి ఈ నౌకని, ఇరాన్కి సంబంధించిన నౌకను అమెరికా స్వాధీనపరచుకోవడంతో ఆగ్రహానికి గురైన ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. యుఎస్ అబ్రహం లింకన్ అండ్ యుఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ రెండు నౌకలు కూడా, ఈ రెండు వార్షిప్స్ కూడా గస్తీ కాస్తూ ఉన్నాయి అమెరికా కోసం. అవన్నీ కూడా అటు ఒకటేమో రెడ్ సీ దగ్గర, మరొకటి అరేబియన్ సీ ఆర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఈ ప్రాంతాల్లో అది గస్తీ కాస్తూ ఉంటే వాటిపైన డ్రోన్స్తో అటాక్ చేసింది ఇరాన్. సో గతంలో F-15 అండ్ A-10 వార్థాగ్ అనేటువంటి ఈ రెండు యుద్ధ విమానాలను డైరెక్ట్గా అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధ విమానాలను టార్గెట్ చేసి వాటిని కుప్పకూల్చిన ఇరాన్ ఇప్పుడు మరోసారి యుఎస్ వార్షిప్ని టార్గెట్ చేసి డ్రోన్లను ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, ఏకంగా ఇది డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేసిన ఒక వీడియో. సో బిఫోర్ వాళ్ళు తౌసక్ అనేటువంటి నౌకని స్వాధీనం చేసుకునే ముందు కొన్ని మిసైల్స్తో, కొన్ని గన్ షూటింగ్స్తో అమెరికా ఫస్ట్ ఆ నౌకని అటాక్ చేసింది. అమెరికా ముందుగా ఆ నౌకను అటాక్ చేసి దాన్ని చుట్టుముట్టి ఒక్కసారిగా దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అయితే ఇదే క్రమంలో ఇరాన్ కొంత ఆగ్రహానికి గురైంది. ఇరాన్ డైరెక్ట్గా యుఎస్ఎస్ వార్షిప్ ఏదైతే ఈ తౌసకా అనేటువంటి ఆ నౌకని స్వాధీనపరుచుకున్న దానిపైన డ్రోన్ని ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్ కారణంగా యుఎస్ వార్షిప్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఒకసారిగా డ్రోన్ అటాక్తో పెద్ద మొత్తంలో యుఎస్ వార్షిప్ కూడా దెబ్బతినింది. అయితే రేపటితో సీజ్ ఫైర్కి గడువు ముగుస్తుండడంతో, అంటే ఈరోజు రాత్రికల్లా ముగుస్తుంది. సో గడువు ముగుస్తుండడంతో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్ళీ యుఎస్ ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకి ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ యుద్ధం మళ్ళీ మొదలైనట్టు కనబడుతోంది. తాజాగా ఈ దాడులతో డీల్ జరుగుతుందా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధాన్ని తట్టుకోలేకపోతోంది ఇరాన్. అయితే ఎటు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇరాన్ సంబంధించిన నౌకల్ని యుఎస్ అడ్డుకుంటోంది, పోర్ట్లని దిగ్బంధించింది, ఎటు వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఇరాన్కి సంబంధించి తౌస్కా అనేటువంటి ఒక నౌకని ఇప్పుడు స్వాధీనపరచుకోవడం అమెరికా చేసినటువంటి ఒక అతిపెద్ద తప్పు. సో ఇరాన్ అందుకే డ్రోన్ని ప్రయోగించామని చెప్తోంది. అయితే ఇరాన్ షిప్ ఇంజిన్ రూమ్లో దాడి చేసి ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ నౌక తౌసకా అనేటువంటి నౌకకు సంబంధించి ఇంజిన్ రూమ్లో దాడి చేసి తర్వాత తమ ఆధీనంలోకి తీసుకున్నారన్నట్టుగా డొనాల్డ్ ట్రంపే ఒక విడుదల చేశారు. సో ట్రంప్ ప్రకటించినటువంటి కాసేపటికే మళ్ళీ ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ ఆ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనేటువంటి వార్షిప్ పైన దాడి చేసింది. ఒకసారి ముందుగా అమెరికా ఆ యుఎస్ వార్షిప్ సహాయంతో ఇరాన్ తౌసకా అనేటువంటి నౌకను ఎలా స్వాధీనపరుచుకుంది ఆ వీడియో చూద్దాం. Motor vessel Toska, vacate your engine room. Vacate your engine room. We're prepared to subject you to disabling fire. సో అది డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన వీడియో. డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన వీడియో పక్కన మీకు కనబడుతోంది ఇక్కడ. సో దీంట్లో ముందుగా ఆ తౌసకా అనేటువంటి ఆ నౌకని స్వాధీనపరుచుకునే ముందు కొన్ని ఫైరింగ్ కూడా చేసింది అమెరికా. సో ఆ ఫైరింగ్లో భాగంగా తౌసకా అటువంటి నౌక యొక్క ఇంజిన్ రూమ్లో దాడి చేసి ఆ తర్వాత అది పూర్తిగా ఆ నౌక మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. మరి అది ఎక్కడి నుంచి ఎటువైపుగా వెళ్తోంది, దాని డెస్టినేషన్ ఏంటి, ఏ కంట్రీకి ఏ బల్క్ క్యారియర్ని తీసుకుంటుందో తెలియదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఒక నౌకను మాత్రం స్వాధీనపరచుకోవడంతో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ట్వీట్ చేయడంతో ఇరాన్ కూడా ఆగ్రహానికి గురైంది. ఇరాన్ ఏం చెప్తోందంటే మేము అందుకే యుఎస్ఎస్ వార్షిప్స్పై అటాక్ చేసామని చెప్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ట్వీట్ అది. Today, an Iranian-flagged cargo ship named Tauska, nearly 900 feet long and weighing almost as much as an aircraft carrier, tried to get past our naval blockade. So, వాళ్ళు ఆల్రెడీ కొన్ని బ్లాకేడ్స్ క్రియేట్ చేసుకున్నారు. అటువైపు నుంచి ఇరాన్ ఎటువంటి నౌకల్ని పంపడానికి వీళ్ళరు కొన్ని బ్లాకేడ్స్ పెట్టుకున్నారు. బ్లాకేడ్స్ అంటే పూర్తిగా దాన్ని మూసివేయడం. సో ఆ బ్లాకేడ్స్ దానికి సంబంధించిన దగ్గరికి రావడంతోనే అండ్ ఇట్ డిడ్ నాట్ గో వెల్ ఫర్ దెమ్. సో అక్కడికి వచ్చిందట, అందుకే వాళ్ళు నచ్చలేదంట. The US Navy guided missile destroyer USS
Sprouts intercepted the Tauska in the Gulf of Oman and gave them fair warning to stop. The Iranian crew refused to listen, so our Navy's ship stopped them right in their tracks by blowing a hole in the engineer room. So అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ మేము వారిని వార్నింగ్ ఇచ్చాము, ఆగిపోవాలి, మేము బ్లాకేడ్ చేశాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు కదలడానికి వీల్లేదని చెప్పి యుఎస్ వార్షిప్ నుంచి వార్నింగ్ కూడా వెళ్ళిందంట. ఎట్టి పరిస్థితులు ఆగకపోయేసరికల్లా ఇంజిన్ రూమ్లో అక్కడ చూడండి తను ఏం చెప్తున్నారు, దెమ్ రైట్ ఇన్ ద ట్రాక్స్ బై బ్లోయింగ్ ఏ హోల్. ఒక భారీ బుల్లెట్ అటాక్తో లేకపోతే ఒక ఫైరింగ్తో ఇంజిన్ రూమ్లో ఒక బిగ్గెస్ట్ హోల్ని ఏర్పాటు చేయగలిగాము, హోల్ని పెట్టాము. రైట్ నౌ యుఎస్ మెరైన్స్ హ్యావ్ కస్టడీ ఆఫ్ ది విజల్. సో దానికి మేము కస్టడీలోకి తీసుకున్నాము. ద Tauska is under US Treasury sanctions because of their prior history of illegal activity. We have full custody of the ship and are seeing what's on board అని చెప్పి ఆయన చెప్తున్నమాట. సో దాన్ని పూర్తిగా స్వాధీనపరచుకున్నాం. ముందుగా గల్ఫ్ ఆఫ్ ఓమన్ దగ్గర వాటిని మేము షిప్ని స్వాధీనపరచుకున్నాము. అటుగా వస్తోంది, బ్లాకేడ్ని దాటేసి వస్తున్న క్రమంలో దాన్ని అడ్డుకొని ఆ ఇంజన్ రూమ్లో బొక్క పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామనేటువంటి మాట ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. అయితే ఇప్పటివరకు యుఎస్ వార్షిప్స్ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయంటే, యుఎస్ వార్షిప్లకు సంబంధించి ప్రజెంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అండ్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇటు అబ్రహం లింకన్ ఏమో అరేబియన్ సీలో గస్తీ కాస్తోంది, యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఏమో రెడ్ సీ దగ్గర గస్తీ కాస్తోంది. ఇవి చాలా కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. ఇక మిసైల్ డిస్ట్రాయర్లకు సంబంధించి ఫ్రాంకీ పీటర్సన్ అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర లాంచ్ చేశారు. మైకేల్ మర్ఫీ అది హార్మూజ్ దగ్గరే ఉంది. తర్వాత ఇందాక డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో యుఎస్ఎస్ స్ప్రాన్స్ అనేటువంటి ఈ నౌక, ఇది మిసైల్ డిస్ట్రాయర్, ఇది కూడా ఒక కార్గో షిప్ని స్వాధీనపరచుకున్నటువంటి ఈ యుఎస్ఎస్ స్ప్రాన్స్ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర గల్ఫ్ ఆఫ్ ఓమన్కి సమీపంగా బ్లాకేడ్లో విధులు నిర్వర్తిస్తోంది. బ్లాకేడ్ చేయడానికి ఇది కూడా అక్కడ ఉపయోగపడుతోంది. అయితే దీని సహాయంతోనే ఇప్పుడు తౌస్కా అనేటువంటి ఆ నౌకని, బల్క్ క్యారియర్ని ఇరాన్కి సంబంధించిన దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దానికి ప్రతీకారంలో భాగంగా ఇరాన్ పలు డ్రోన్ అటాకులు చేసింది. ఆ డ్రోన్ అటాక్లకు సంబంధించి విజువల్స్ మనం కింద సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ మీకోసం ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో ఇరానియన్ డ్రోన్ అటాక్తో యుఎస్ వార్షిప్ కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఏంటంటే యుఎస్ఎస్ ఫ్రాన్స్ అనేటువంటి ఈ నౌక డైరెక్ట్గా ఆ స్వాధీనపరచుకునేటువంటి ఆపరేషన్లో ఉంది కాబట్టి దానిపైన ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. సో డ్రోన్ అటాక్ కారణంగా ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్తో యుఎస్ వార్షిప్ పూర్తిగా దెబ్బతినిపోయింది. యుఎస్ఎస్ స్ప్రాన్స్ అనేటువంటి ఈ మిసైల్ డిస్ట్రాయర్ను ఉపయోగించి అటు ఇరాన్ తౌస్కా అనేటువంటి నౌకని స్వాధీనపరచుకున్న అమెరికా అది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇరాన్ ఈ అటాక్ పాల్పడింది. అయితే ఇప్పటికీ ఏప్రిల్ 22 అంటే ఆల్మోస్ట్ రేపు వీళ్ళకి సంబంధించి తీసుకున్నటువంటి సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. సో ఏప్రిల్ 8న వాళ్ళు 2 weeks ఆఫ్ సీజ్ఫైర్ అనౌన్స్ చేశారు యాజ్ పర్ ఇండియన్ టైమింగ్. సో రేపు నైట్ కల్లా ఈ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. ఏప్రిల్ 22 అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 21 ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ 12 o'clock ఈ సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. రేపో మాపో మళ్ళీ రెండో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరుపుదామని రకంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంత మేరకు పాసిబుల్ అవుతుంది, ఎంత మేర వీళ్ళు నిజంగానే చర్చలు పెడతారు, ఈ యుద్ధాన్ని ఆపుతారనే చూడాలి. బట్ మళ్ళీ యాజ్ ఆఫ్ నౌ ఈ యుద్ధం అయితే ఎస్కలేట్ అయిందని చెప్పాలి. ఈ యుద్ధం ఎస్కలేట్ అయింది. మళ్ళీ యుఎస్ వార్షిప్ పై ఇరాన్ అటాక్ చేయడం, ఇరాన్కి సంబంధించినటువంటి నౌక పూర్తిగా అమెరికా స్వాధీనం చేసుకోవడం వరుస క్రమంలో జరుగుతున్న ఈవెంట్స్తో మరీ ఒకసారి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అగ్నిగుండంగా మారింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ వార్షిప్ పై డ్రోన్ అటాక్ని ఈ అమెరికా కూడా చాలా సీరియస్గా తీసుకోబోతోంది. అమెరికా కూడా చాలా భయంకరమైనటువంటి దాడితోనే మళ్ళీ ఇరాన్కి సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో మరి రెండో విడత సీజ్ ఫైరింగ్ చర్చలు జరుగుతాయా, లేదు ఇంకా అటాక్ జరుగుతాయని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ అటాక్స్ మాత్రం కొనసాగుతున్నాయి.